ఫ్రెండ్స్ ఇది గ్రెనారో P10 వైర్లెస్ మైక్రోఫోన్ అన్నమాట. ఈ మైక్ మనకి అమెజాన్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఈ మైక్ ప్రైస్ వచ్చేసి 2600 నుంచి 2500 ఈ మధ్యలో అయితే ప్రైస్ చేంజ్ అవుతుంది అన్నమాట. ఈ ప్రైస్ పాయింట్ లో ది బెస్ట్ సౌండ్ క్వాలిటీతో వస్తున్న మైక్రోఫోన్ ఇది ఒకటే ఉంది. నేను చాలా మైక్స్ అయితే చూసాను, నాకు ఇది ఒకటే చాలా బాగా అనిపించింది. అండ్ ఇది డ్యూయల్ వర్షన్ మైక్రోఫోన్ అన్నమాట. మొబైల్ కి సపోర్ట్ చేస్తుంది అండ్ అలాగే DSLR ఆర్ మిర్రర్లెస్ కెమెరా కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ మైక్రోఫోన్ నేను 1 వీక్ నుండి అయితే యూజ్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఎవరైతే 2500 లోపు ఒక మంచి మైక్రోఫోన్ కోసం చూస్తున్నారో ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ గా అయితే చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఇంకా బాక్స్ కంటెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి ఒక కేసు వస్తుంది, ఛార్జింగ్ కేసు. అండ్ కేసు లోపలే మనకి 2 ట్రాన్స్మిటర్స్ అండ్ ఒక రిసీవర్ అయితే ఉంటది, మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. అండ్ అలాగే ఇంకా చిన్న బాక్స్ ఉంటది. ఈ బాక్స్ లో కొన్ని కేబుల్స్ అయితే ఉంటాయి. ఇందులో మనకి Type-C to Type-C కేబుల్ ఉంటది అండ్ Type-C to లైట్నింగ్ కేబుల్ ఉంటది అండ్ Type-A to డ్యూయల్ Type-C కేబుల్ అయితే ఉంటది. ఒకవేళ కేస్ పాడైపోతే ట్రాన్స్మిటర్స్ ని డైరెక్ట్ గా అయితే మనం చార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి కెమెరా కేబుల్ అనమాట, TRS to TRRS కేబుల్ అనమాట ఇది. అండ్ ఇంకా ఒక వారంటీ కార్డు, యూజర్ మాన్యువల్ అయితే ఉంటాయి. ఇవి బాక్స్ లో వచ్చే కంప్లీట్ కంటెంట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ఈ మైక్రోఫోన్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి 50 మీటర్స్ రేంజ్ డిస్టెన్స్ అయితే ఉంటది. 50 మీటర్స్ డిస్టెన్స్ లో అయితే మనకి ఆడియోలో ఎలాంటి డిస్టర్బెన్సెస్ అయితే రావు. అండ్ అలాగే ఇందులో మనకి 3 లెవెల్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ అయితే ఉంటది. అండ్ ఇంకా ఇది డ్యూయల్ మెటల్ కెపాసిటర్స్ తో వస్తుంది. 40 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ ఉంటది. ఫుల్ చార్జ్ అవ్వడానికి 1.5 అవర్ అయితే టైం తీసుకుంటది. అండ్ ఇంకా ఇది మనకి మ్యాగ్నెటిక్ క్లిప్ తో కూడా వస్తుంది అనమాట. ఈ విధంగా పెట్టేసుకుని ఈజీగా మనం రికార్డ్ చేసుకోవచ్చు, మైక్ బయటికి కనబడకుండా. ఈ మైక్రోఫోన్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే బిల్డ్ క్వాలిటీ మొత్తం మనకి ప్లాస్టిక్ తోనే వస్తుంది. పర్లేదు, బానే ఉంది క్వాలిటీ అయితే. అండ్ కేసు ఫిజికల్ ఓవర్ చూసుకుంటే ఫ్రంట్ డిస్ప్లే అయితే కనిపిస్తుంది, ఛార్జింగ్ ఎంత ఉంది అని చెప్పేసి ఇక్కడైతే మనం చూసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి Type-C పోర్ట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం కేసుని అయితే ఛార్జ్ చేయాలి. అండ్ మైక్ ఫిజికల్ ఓవర్ చూసుకుంటే మనకి ఇక్కడ గ్రెనారో బ్రాండింగ్ కనిపిస్తుంది అండ్ పైన డిస్ప్లే లాగా అయితే కనిపిస్తుంది కదా. ఇక్కడ మోడ్ అయితే హైలైట్ అవుతుంది, మనం ఏ మోడ్ లో మైక్ ని యూజ్ చేస్తున్నాం అనేది ఇక్కడ హైలైట్ అయితే అవుతుంది. అండ్ డౌన్ లో Type-C పోర్ట్ కనిపిస్తుంది అండ్ ఛార్జింగ్ పోర్ట్స్ కూడా కనిపిస్తున్నాయి. అండ్ మైక్ టాప్ లో మనకి డ్యూయల్ మెటల్ కెపాసిటర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇవే మైక్స్ అనమాట, ఇక్కడ నుండే మన ఆడియోని అయితే రిసీవ్ చేసుకుంటాయి. అండ్ ఇంకా ఈ మైక్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి 2 బటన్స్ అయితే ఉంటాయి. ఒకటి మోడ్ బటన్ అండ్ ఇంకొకటి పవర్ బటన్ అనమాట. ఈ పవర్ బటన్ ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మైక్ అయితే ఆన్ అవుతుంది. అండ్ మోడ్ బటన్ తోని మోడ్స్ కి మనం స్విచ్ అవ్వచ్చు, అది ఎలా ఇప్పుడు చెప్తా చూడండి. అండ్ రిసీవర్ ఓవర్ కూడా చూసేసి మనం మోడ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ రిసీవర్ ఫ్రంట్ లో మనకి బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది, గ్రెనారో బ్రాండింగ్. అండ్ రైట్ సైడ్ లో మనకి ఒక Type-C పోర్ట్ అయితే ఇచ్చారు. అండ్ డౌన్ లో మనకి ఛార్జింగ్ పోర్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇది క్లిప్ అనమాట, ఈ క్లిప్ ని మనం డైరెక్ట్ కెమెరాకి అయితే ఇన్సర్ట్ చేయాలి. అండ్ రిసీవర్ టాప్ లో మనకి 3 లైట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ దాని కింద మనకి TX1 అండ్ బ్యాటరీ సింబల్ అండ్ అలాగే TX2 అని కనిపిస్తుంది, అంటే మైక్ 1 మైక్ 2 అండ్ మధ్యలో బ్యాటరీ ఇండికేటర్ అనమాట. అండ్ ఇంకా ఈ మైక్రోఫోన్ ఫంక్షనాలిటీ సిస్టమ్ అండ్ మోడ్స్ గురించి మాట్లాడుకుంటే ఈ విధంగా లైట్ అయితే బ్లింక్ అవుతూ ఉంటది అనమాట రిసీవర్ లో అండ్ ట్రాన్స్మిటర్ లో. ఈ విధంగా బ్లింక్ అయితే ఇవి 2 పెయిర్ అవ్వనట్టు అనమాట. చూడండి ఇప్పుడు పెయిర్ చేస్తున్నా నేను, పెయిర్ అయితే అయింది. ఇప్పుడు చూడొచ్చు లైట్ బ్లింక్ అవడం అయితే ఆగిపోయింది. ఈ విధంగా లైట్ అనేది బ్లింక్ అవడం ఆగిపోతే పెయిర్ అయిపోయినట్టు అనమాట రిసీవర్ తో ట్రాన్స్మిటర్. అండ్ ఇక్కడ మనం పవర్ బటన్ ని సింగిల్ ట్యాప్ చేస్తే మ్యూట్ అయిపోతుంది అనమాట మైక్రోఫోన్. అండ్ మళ్ళీ సింగిల్ ట్యాప్ చేస్తే అన్మ్యూట్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ మోడ్ బటన్ ని సింగిల్ ట్యాప్ చేస్తే నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ లోకి అయితే వెళ్తాము, ఫస్ట్ లెవెల్ నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ లోకి అయితే వెళ్తాము. అండ్ మళ్ళీ సింగిల్ ట్యాప్ చేస్తే ఇక్కడ లైట్ అనేది 2 సార్లు బ్లింక్ అవుతుంది, 2 లెవెల్ నాయిస్ క్యాన్సిలేషన్ లోకి వెళ్ళినట్టు అనమాట. అండ్ అలాగే మళ్ళీ సింగిల్ ట్యాప్ చేస్తే 3 టైమ్స్ లైట్ అనేది బ్లింక్ అవుతుంది, 3rd లెవెల్ నాయిస్ క్యాన్సిలేషన్ లో ఉన్నట్టు అనమాట. ఇవన్నీ శాంపిల్స్ కూడా మీకు చూపిస్తాను. అండ్ ఫైనల్ గా 4th టైం ట్యాప్ చేస్తే మళ్ళీ నార్మల్ మోడ్ లోకి అయితే వచ్చేస్తాము. అండ్ మళ్ళీ మోడ్ బటన్ ని డబుల్ ట్యాప్ చేస్తే ఈ విధంగా లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా బ్లింక్ అవుతుంది అని అంటే ఇది మనకి ఎకో మోడ్ లోకి చేంజ్ అయినట్టు అనమాట, ఎకో మోడ్ లోకి వచ్చేసినట్టు మనకు ఆడియో అంతా కూడా ఎకో మోడ్ లో అయితే వినిపిస్తుంది. అండ్ మీకు ఈ మైక్ లో రికార్డ్ చేసిన కొన్ని శాంపిల్స్ అయితే చూపిస్తాను, ఒకసారి ఆడియో క్వాలిటీని అండ్ నాయిస్ లెవెల్స్ ని అన్నిటిని మీరే చెక్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు వినే వాయిస్ అంతా కూడా గ్రెనారో P10 మైక్రోఫోన్ నుండే వస్తుంది. ఇప్పుడు ఈ మైక్ లో ఉన్న ఆడియో మోడ్స్ అన్నిటిని కూడా నేను టెస్ట్ చేసి మీకు శాంపుల్స్ అయితే చూపిస్తా, చూడొచ్చు. మోడ్ బటన్ ని ప్రెస్ చేస్తే మనకి నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఎనేబుల్ అవుద్ది అనమాట. చూడొచ్చు ఇప్పుడు 1 టైం అయితే ట్యాప్ చేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్, మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్స్పర్ట్ యూట్యూబ్ ఛానల్. ఒకసారి నాయిస్ క్యాన్సిలేషన్ అయితే మీరు చెక్ చేయండి. సౌండ్ అయితే వస్తుంది, ఎన్విరాన్మెంట్ సౌండ్ అయితే వస్తుంది, హార్న్ సౌండ్ లైక్ దట్. అండ్ ఇప్పుడు నేను మళ్ళీ ప్రెస్ చేస్తాను, సెకండ్ టైం నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్లోకి అయితే వెళ్తాం. ఇప్పుడు 2 టైమ్స్ అయితే బ్లింక్ అవుద్ది అనమాట మనకి మోడ్ సింబల్. సో ఇప్పుడు మీరు వినేది సెకండ్ టైం నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ అనమాట. ఒకసారి ఆడియో క్వాలిటీని అయితే చెక్ చేయండి.
అండ్ అలాగే ఇప్పుడు నేను థర్డ్ లెవెల్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఎనేబుల్ చేస్తాను, అది కూడా ఒకసారి చెక్ చేయండి. ఎనేబుల్ అయింది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్, మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ స్పాట్ యూట్యూబ్ ఛానల్. ఇందులో మనకి రివర్బ్ మోడ్ కూడా ఉంటుంది. మీకు రివర్బ్ మోడ్లో కూడా ఆడియో అయితే వినిపిస్తే ఒకసారి వినండి. ఫ్రెండ్స్, ఇప్పుడు రివర్బ్ మోడ్ అయితే ఎనేబుల్ అయిందనమాట. ఒకసారి ఆడియో క్వాలిటీని అయితే చెక్ చేయండి. అండ్ రివర్బ్ మోడ్ ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనేది కూడా మీరు ఆడియోలో అయితే వినొచ్చు, ఒకసారి చెక్ చేయండి. సో చూసారు కదా, ఇవి శాంపుల్స్ అనమాట. మీకు ఎలా అనిపించినాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది. ఈ మైక్రోఫోన్ ని మనం ఫోన్ కి కనెక్ట్ చేసి యూజ్ చేస్తున్నప్పుడు సౌండ్ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే. మనకి బోయా M1 వైడ్ మైక్ లో వస్తుంది చూడండి సౌండ్ క్వాలిటీ, ఆ లెవెల్ సౌండ్ క్వాలిటీ అయితే ఉంది, నాకు చాలా నచ్చింది. బట్ మనం కెమెరా కనెక్ట్ చేసినప్పుడు మాత్రమే ఆడియో క్వాలిటీ నాకు అంత బాగా అయితే అనిపించలేదు. మరి అది నా కెమెరాకి సరిగ్గా సూట్ అవ్వలేదనో లేకపోతే మేబీ కేబుల్ ఇష్యూస్ అయ్యి ఉండొచ్చు. బట్ ఫోన్తో కనెక్ట్ చేస్తే మాత్రం ది బెస్ట్ అవుట్పుట్ అయితే వస్తుంది మీకు. మీరు మొబైల్లోనే రికార్డ్ చేస్తాను అని అనుకుంటే వేరే వర్షన్ కూడా ఉంది, సింగిల్ ఛానల్ వర్షన్ అనమాట. స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, దీన్ని అయితే పర్చేస్ చేయొచ్చు. అండ్ లేదు నేను ఫ్యూచర్లో కెమెరా కొంటాను, లేకపోతే నా దగ్గర ఇప్పుడే కెమెరా ఉంది, మంచి మైక్రోఫోన్ కోసం చూస్తున్నా, 2500 లోపు అనుకుంటే ఈ మైక్రోఫోన్ అయితే కన్సిడర్ చేయండి. ఈ మైక్రోఫోన్లో సౌండ్ క్వాలిటీ అనేది చాలా బాగుంది. సో చూసారు కదా, ఇది గ్రెనారో P10 వైర్లెస్ మైక్రోఫోన్ రివ్యూ అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ నౌ.